కాల్చేస్తానంటూ సైగలు చేయడాన్ని స్పీకర్ తీవ్రంగా పరిగణించారు. దీనిపైన ఎథిక్స్ కమిటీలో చర్చిస్తున్నారు. అది ఒకటి నడుస్తూ ఉంది. ఇక మీది రావుల టీం, మాది దళిత గిరిజనుల బిడ్డల టీం అని చెప్పేసి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, లేదు లేదు మాది రావుల టీం అయితే మీది రెడ్ల టీం అని వాళ్ళు ఎవరు ప్రతిపక్షాలు మొత్తం కూడా అంతా రెడ్డిలే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఇక్కడ దళితులని తర్వాత గిరిజనులను వాడుతూ ఉన్నారు. అక్కడ బీసీలకు వేసిందని చెప్పేసి బీసీల గురించి మాట్లాడేటోళ్ళు లేరు. మళ్ళీ అదో పరిశాను. మళ్ళీ ఇక్కడ సభ్యులు ఉన్నారు కానీ సపరేట్ ఎక్కువ కూర్చున్నారు వాళ్ళు. అది అట్లా నడుస్తూ ఉంది. దళితులంటే కేసీఆర్కు చిన్న చూపు, స్పీకర్ను ఓర్వలేకనే పోడియం వద్ద బీఆర్ఎస్ ఆందోళన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ను అవమానిస్తున్నారు. ఇది దొరల అహంకారం. బ్లాక్మెయిల్ కోసమే మీ హౌస్ కమిటీలు, ఆ పప్పులు మా దగ్గర ఉడకవు. హరీష్ రావు తమ్ముడి భూదందాపై హౌస్ కమిటీకి సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. సిఐడిపై నమ్మకం లేకపోతే సిబిఐ విచారణకైనా రెడీ. మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు. జీతం తీసుకుని అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ రిజైన్ చేయాలి. కాళేశ్వరం కేసు అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో వేస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇప్పుడు ఆ ఫైల్ను ప్రధాని తర్వాత ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఎందుకు తొక్కిపెట్టారు? కేసీఆర్తో కడియం శ్రీహరి సమావేశమైన నేత, శ్రీహరి సమానమైన నేత, ఆయన నిజాయితీని శంకించలేరు. పాడి కౌశిక్ రెడ్డి తీరును కేటీఆర్ హరీష్ రావు సమర్థిస్తారా అని చెప్పేసి కేసీఆర్ను అలా అవమానిస్తే ఒప్పుకుంటారా అని చెప్పేసి ప్రశ్నించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మీది రావుల టీము, మాదేమో దళితులది తర్వాత గిరిజనుల టీం అని చెప్పేసి బిడ్డల టీం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే అప్పుడున్నప్పుడు రావులు పరిపాలన చేసింది కాబట్టి మీరు మొత్తం కూడా రావులకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, మేమేమో దళిత గిరిజనులకు సపోర్ట్ చేస్తామని అంటున్నాడు. మంచిగా ఉన్నది కానీ బేసీలు ఎక్కడ పోయినరు అది లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకునేది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మీది రెడ్ల టీం అని అంటున్నారు. ఎందుకంటే మొత్తం నామినేటెడ్ పోస్టులు కానీ తర్వాత ఉన్నటువంటి మంత్రి పదవులు కానీ అన్నీ కూడా రెడ్లకే ఇచ్చుకుంటున్నారు. కాబట్టి మీది రెడ్ల టీం అనేది అక్కడ బీఆర్ఎస్ అంటున్నమాట. నాటి 3 హౌస్ కమిటీలను ఫిరాయింపులకు వాడుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ ప్రాపర్టీలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల ఆక్రమణపై 3 హౌస్ కమిటీలు వేసింది. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయ పార్టీ ఫిరాయింపులకు వాడుకున్నారు. ఇప్పుడు కూడా హౌస్ కమిటీ వేసి మంత్రిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. మంత్రి మీద బురద జల్లి వారి హయాంలో రెవెన్యూ శాఖలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. మైనింగ్ శాఖను ఒక దళితుడు సమర్థంగా నిర్వహించలేరని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దళిత మంత్రిని అవమానించడమే లక్ష్యంగా సభలో ప్రవర్తించారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న ఆ మంత్రి ఎవరు? వివేక్ వెంకటస్వామి. ఆ మంత్రి ఆంగ్లం నుంచి తెలుగులో చెప్పేలోపు ఎదురుదాడి చేసిరని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ అసలు యాక్చువల్గా మీరు రాజీనామా చేయని చెప్పేసి పొంగులేటిని అంటారు కదా, మీరు కేసీఆర్ని రాజీనామా చేయించారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది అధ్యక్ష. సహనానికి కూడా అర్థం ఉంటుంది. కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయనేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైనా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలనగర్లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? బాలనగర్ మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా, ధరణిని అడ్డం పెట్టి. దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని, ఈ ముగ్గురిని హౌస్ కమిటీ కొట్టుకోమని తక్షణమే ఆ భూమి మీద వేస్తా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలనగర్లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? బాలనగర్ మహబూబ్ నగర్ జిల్లాలో
మీరు ఏది అక్రమంగా మొత్తం కూడా కబ్జా పెట్టుకున్నారు, మీరు కబ్జా పెట్టినరు, మీరు మొత్తం భూములు మొత్తం కొల్లగొట్టిన మాటలు వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ హరీష్ రావు తమ్ముడు, హరీష్ రావు మామ కబ్జా పెట్టేసిండు, 100 ఎకరాలు కొల్లగొట్టేసిండని చెప్పేసి ముఖ్యమంత్రి. లేదు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నారు అని చెప్పేసి భూదందా చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇద్దరి కూడా బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ప్రజలకు మంచిదే. ఇది బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి రావుల టీం అని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం భట్టి విక్రమార్క, సీతక్క లాంటి దళిత గిరిజన బిడ్డల టీం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో హౌస్ కమిటీలను కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాల కోసమే వేశారని, అలాంటి పప్పులు తమ దగ్గర ఉడకవని అన్నారు. అయితే హౌస్ కమిటీ అడుగుతున్నారని హరీష్ రావు తమ్ముడి భూదందాపై హౌస్ కమిటీకి సిద్ధమా అని ప్రశ్నించారు. ఆదివారం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఖనిజ సంపద దోపిడీపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలపై సిఐడి విచారణకు ఆదేశించామని, ఒకవేళ ఆ విచారణపై నమ్మకం లేకపోతే సిబిఐ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే అలాగే ఇసుక దోపిడీని అరికట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజీనామా చేయాలని అడగడం సరికాదని అన్నారు. మీ తాతలు దిగొచ్చిన ఆయన రాజీనామా చేయరని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటిదాకా ₹1 కోటి జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉంటున్నారని, ముందుగా ఆయన రాజీనామా చేయరని డిమాండ్ చేశారు. అయితే దళితులంటే కేసీఆర్కు చిన్న చూపని, సభలో ఒక దళితుడు స్పీకర్గా ఉండడం ఓర్వలేక ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద గొడవలు చేస్తున్నారని, అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇట్లా మొత్తం మీద నిన్న ఒక వాదోపవాదాలు మొత్తము గట్టిగా జరిగినాయి. ఆ సభ్యులందరూ కూడా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని, ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటన వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి ఇట్లా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా నిన్న గట్టిగానే మాట్లాడినారు దీనిపైన. కొత్త చట్టం ఒక గుణపాఠం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వర్తింపు, తల్లిదండ్రుల సంరక్షణ సంక్షేమ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చిండు. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. మొత్తం మీద తల్లిదండ్రులను పట్టించుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు. వీళ్ళు ఉద్యోగాల్లో ఉంటున్నారు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటున్నారు, తర్వాత లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లో మంచి పరిస్థితుల్లో ఉంటున్నారు, అయినా కానీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వాళ్ళకు తిండి పెట్టట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం చేయాలి వాళ్ళకి సంబంధించి అంటే పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేసి మొత్తం ఒక ప్రయోజకులను చేస్తే లాస్ట్కి వస్తే వాళ్ళని పట్టించుకోకపోతే 100% వాళ్ళ జీతంలో 15% కోత పెట్టాలని, లేకపోతే అది కాకపోతే మినిమం ఓ 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి తీసి వీళ్ళ జీతం నుంచి తీసి తల్లిదండ్రులకు వేయాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టినరు నిన్న అసెంబ్లీలో. దానికి అసెంబ్లీ అందరూ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్షాలు తర్వాత ఇక్కడ అధికార పక్షం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎందుకంటే నిజంగా కూడా ఇది అవసరం కూడా, ఎందుకంటే చాలామంది పట్టించుకుంటలేరు పెద్దవాళ్ళని. దీంతో పాపం తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి కమిటీ ఆన్ ఎథిక్స్ మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వం 2018లో మేము రాజ్ ఠాకూర్ పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గురించి అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే విషయం ఏంటంటే కనీసం చాలామంది తల్లిదండ్రులని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక అదే వివాదానికి కారణమైనటువంటి స్పీచ్ అది. భూముల స్కామ్ పైన వీటికి సంబంధించి అంతా నడుస్తూ ఉంది. మొత్తం ఇదంతా దీని మీదే బాగా అంటే కౌశిక్ రెడ్డి అంశం మీదే బాగా చర్చ జరిగింది. దానికి సంబంధించి లోపల ఉన్నట్టుంది. ఓకే, తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాలని చెప్పేసి ఒకటి నిర్ణయం తీసుకున్నారు. మంచి పని అది. ఇక ప్రతి కార్మికుడికి యూనిక్ ఐడి. ఇక అసెంబ్లీలో తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇక యాప్ కంపెనీల ఆర్డర్లపై 1% నుంచి 2% వరకు సెస్ అంట. కార్మికుల సంక్షేమానికి దీన్ని వినియోగించాలని ప్రభుత్వం చెప్పింది, నిర్ణయం తీసుకున్నారు. ఇక ముంబై గెలిచింది. బౌలర్లు ఫెయిల్ అయినా బ్యాటర్లు దుమ్ము రేపడంతో IPL 19లో ముంబై ఇండియన్స్ బోని కొట్టింది. ఇక భారీ స్కోర్ చేజింగ్లో రోహిత్ శర్మ 78, తర్వాత రికెల్టన్ 81 చెలరేగడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచింది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 స్కోర్ చేసింది. ఇక కెప్టెన్ అజింక్య రెహానే 67, తర్వాత రఘువంశీ 51 హాఫ్ సెంచరీలు సాధించారు. తర్వాత ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 స్కోర్ చేసి నెగ్గింది. మొత్తం మీద ముంబై గెలిచింది. చికెన్ షాపులు బంద్. ఎప్పటి నుంచి? ఇవాళ 30 తారీఖు అంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి చికెన్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి చికెన్ షాపులు అసోసియేషన్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఎందుకనంటే మార్జిన్ నిన్న వచ్చింది కదా, వాళ్ళు మార్జిన్ ఏదైతే ఉంటుందో అంటే చికెన్ షాపులో చికెన్ అమ్ముకునేటువంటి ఎవరైతే వాళ్ళు ఓనర్స్ ఉంటారో వాళ్ళకు మార్జిన్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలు ఉంటాయి కదా, వెమ్కాబ్ కానీ సుగుణ కానీ ఇంకా రకరకాల అవన్నీ ఉన్నాయి కదా, ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయంట, మార్జిన్ని తగ్గించినాయంట. తగ్గిస్తే మేము రూల్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఇక్కడ షటర్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఇక్కడ ఒకవేళ పని చేస్తే ఆ పని చేసే వాళ్ళకు జీతం ఎట్లా ఇవ్వాలి, కరెంటు బిల్ ఏం కట్టాలి, మెయింటెనెన్స్ ఎట్లా, ఈ పరిస్థితులన్నీ ఏంది, మరి ఎట్లా లాభం ఏంది అని చెప్పేసి మొత్తం కూడా మాకు నష్టం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగానేమో చికెన్ రేట్లు ఏమి పెంచుతున్నారు, 350 రూపాయలు పెంచేసిండ్రు. మరి పెంచుకుంటున్నారు మంచిగానే ఉన్నది కానీ మాకు మార్జిన్ ఎందుకు తగ్గిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నిర్ణయం తీసుకొని ఈ చికెన్ ఎవరైతే మార్కెటింగ్ చేసినటువంటి ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో మొత్తం చికెన్కి సంబంధించి ఈ పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఒకసారి చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చికెన్ షాపు యజమానులకు లబ్ధి చేకూరుస్తాం, తర్వాత మార్జిన్ పెంచుతామనేటువంటి మాట చెప్పాలి. గతంలో ఇచ్చినటువంటి మార్జిన్ కూడా ఇస్తలేరు, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి, అది కూడా ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఒకవేళ మార్జిన్ పెంచకపోతే చికెన్ షాపులు మొత్తం కూడా మూసేస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న ప్రకటించారు. చికెన్ షాపులు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసివేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తమకు మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని అంటున్నారు. అయితే ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్పోర్టు, కోళ్ల మరణాలతో లైవ్ చికెన్ రేట్లు పెంచడం తప్పడం లేదని పౌల్ట్రీ రంగం పేర్కొంటున్నది. ఈ పౌల్ట్రీ రంగం పేర్కొంటున్నదిగా మరి వేస్తురుగా రేట్లు అయితే మీరేం నష్టపోతలేరు కదా, ఎంత రేట్ అమ్మాలో కూడా నిర్ణయిస్తారు కదా మీరే. షాపుల మూతపడితే
హోటల్ రంగం తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. షాపులు మూతపడితే ఏముంటుంది, కష్టమే ఉంటుంది లెక్క. కాబట్టి వాళ్ళు మరి ఏం ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారు? ఇవాళ 30 తారీఖు, రేపు 31. ఇవాళ రేపు నిర్ణయం తీసుకోకపోతే ఎల్లుండి చికెన్ షాపులు బంద్ అవుతుంది. ఏమంటే చికెన్ ఇవాళనో రేపో తెచ్చుకోరు. ఇక రేవంత్ పొంగులేటిది ఫెవికాల్ బంధం, వాళ్ళ భూ కుంభకోణాన్ని త్వరలో బయట పెడతా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. పొంగులేటి అవినీతిని బయట పెడితే నాపై బురద జల్లుతున్నారు. రేవంత్ తన కుటుంబ సభ్యులపై విచారణకు సిద్ధమైతే తాను సిద్ధమేనని సవాల్ విసిరిండు ఎవరు? హరీష్ రావు. మీ తమ్ముడు మీ మామ ఇవన్నీ కూడా భూదందాలు చేసిరు, మొత్తం కూడా అక్రమాలు చేసిరని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపించిండు. లేదు మీ కుటుంబ సభ్యులు ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులు కూడా నేను బయట పెడతా, వాళ్ళపైన కూడా విచారణ చేపిద్దాం, మా పైన కూడా విచారణ చేపిద్దామని ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. చేస్తే మంచిగా ఉంటుంది ఎవరిపైనైనా కానీ. బీఆర్ఎస్కు దళితులంటే చిన్న చూపు, కించపరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఫైర్, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మందుల సామేలి అంటున్నాడు. ఇక దళితులపై గూండాగిరి చేస్తారా అని చెప్పేసి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మంత్రి అజారుద్దీన్. ఇట్లా చాలామంది మాట్లాడారు. రేవంత్ కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం, అగో ఇదో కథ. హరీష్ రావును బలిపశువు చేసే కుట్ర అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. కేటీఆర్ అవినీతి కేసులను సీఎం ఎందుకు పట్టించుకోవట్లే, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎన్నటికీ సాధ్యం కదని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి అంటుండు బండి సంజయ్. కేరళంను దోచుకుంటున్నారు. ఎల్డీఎఫ్ తర్వాత యూడీఎఫ్ నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలు చేసిండు. ఇక్కడ కేరళం స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయింది. రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు దాటింది. ఇక పాలక్కాడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పశ్చిమాసియా యుద్ధంపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి. ప్రభుత్వం చేసే ప్రకటనలనే నమ్మాలి. ప్రవాస భారతీయుల భద్రతే తమ ప్రాధాన్యమని వెల్లడి. మన్ కీ బాత్లో మోదీ నిన్న సందేశం ఇచ్చిండు. దాంతోపాటు నిన్న కేరళంలో అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ప్రధాని మోడీ. పాలక్కాడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు కేరళలో. केरलम की जनता का आशीर्वाद है। इसके पीछे केरलम बीजेपी के लाखों कार्यकर्ताओं की मेहनत है। हमारे कितने ही कार्यकर्ताओं ने यहां पॉलिटिकल वायलेंस के कारण अपना जीवन खोया है। మొత్తం మీద కేరళం మా వైపే ఉన్నది అని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న ఒక రకంగా చెప్పేసిండు. దీంతో కేరళ ఇప్పుడు 4 రాష్ట్రాలు తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం కూడా అధికార పార్టీ తర్వాత విపక్షాలన్నీ కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా చూసుకో. ఇష్టం వచ్చినట్టుగా హామీలు మాత్రం నిజంగా ఇవి ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం ఆరోగ్య బీమా చేయొద్దంటలేము, కానీ ఇష్టం వచ్చిన హామీలు ఇస్తూ ఉన్నారు. అవి సాధ్యమైతాయా, సాధ్యం కావా, ఏమవుతుంది, ఏం కథ, ఇదంతా అనవసరం. హామీలు ఇవ్వడం తర్వాత గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వాటిని నెరవేర్చకపోవడం. ఏమని తీసుకురావాలంటే ఒక చట్టం తీసుకురావాలి. ఎవరైతే పార్టీలు హామీలు ఇస్తాయో ఆ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఒకవేళ అమలు చేయకపోతే ఆ పార్టీ అధ్యక్షున్నా లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకుల ఆస్తులు జప్తు చేయాలి. మళ్ళీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక నిషేధం విధించాలి. దానిమంటారు ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి హామీలు అంటే అమలుకు సాధ్యంగానటువంటి హామీలు ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. అడ్డమైన హామీలు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోయి ఉచితాలు అది వంచి పెడతా ఇది వంచి పెడతా అలా అయ్యే జాగీర్ లెక్క ఇంతకెళ్ళి ఇస్తారా మీరేమన్నా, లేకపోతే మీ ఆస్తులు ఏమన్నా అమ్ముకొని ఇస్తారా? ఒకవేళ రాష్ట్రం మీద అప్పులు పడితే ఆ అప్పులు ప్రజలు కట్టాలి. ఏం చేయాలంటే ఆ అప్పులన్నీ కూడా ఈ నాయకులపైన వేయాలి. ఎవరైతే హామీలు ఇస్తారో ఎవరైతే ఇట్లుంటారో ఆ నాయకులపైన ఈ అప్పులు వేసేసేయాలి. వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. మళ్ళీ పోటీ చేయకుండా వాళ్ళపైన నిషేధం విధించాలి. ఇటువంటి చట్టాలు తీసుకొస్తే డెఫినెట్గా బరాబర్ ఏవైతే అమలుకు యోగ్యంగా ఉంటాయో ఏవైతే
ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయో, ఏవైతే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాయో అటువంటి హామీలే ఇస్తారు. ఇష్టం వచ్చినట్టుగా హామీలుగా ఏలో ఓలే అని చెప్పేసి. అక్బరుద్దీన్ ఓవైసీ ఆ తర్వాత ఎవరో అసదుద్దీన్ ఓవైసీ ఓ కథ చెప్తాడు. ఒక రాజు ఉన్నాడంట. రాజు ఏం చేసిండు, రాజు దగ్గరికి ఒక గాయకుడు వచ్చిండు పాటలు పాడేటాయన వస్తే పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే ఒక పాట పాడిండట. రాజా నువ్వు సూపర్ డూపర్ అని చెప్పేసి ఇట్లా పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే రాజు అన్నాడు, నీకు బంగారం తీసుకో, ఎన్ని కిలోల బంగారం, 10 కిలోల బంగారం తీసుకో అన్నట. అయ్యమ్మ ఇది బంగారం తీసుకో. తర్వాత ఇంకొక పాట పాడినట, వజ్రాలు తీసుకో అన్నాడు. ఇంకొక పాట పాడినట, ఇది తీసుకో అది తీసుకో, ఇగో 4 ఊర్లు రాసిస్తున్నా అవి తీసుకో అన్నట. మొత్తం అట్లా అంతా మొత్తం పాడిండు. పాట అయిపోయిన తర్వాత సభా కార్యక్రమం ముగిసింది, అయిపోయిన తర్వాత ఇంటికి పోయినట. ఇంటికి పోయి భార్యకి చెప్తున్నాడు, ఎవరో గాయకుడు పాటలు పాడాయన, ఏమైనంటే రాజు నాకు బంగారం తీసుకో అన్నాడు, వజ్రాలు తీసుకోమన్నాడు, తర్వాత ఇక్కడంత భూమి ఇస్తాడు, కొన్ని ఊర్లు రాసిస్తాడు, ఇదంతా కూడా ఇస్తాడు, మనకు మొత్తం మన జీవితం మారిపోయినట్టే అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత 2 రోజులకు రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి రాజా అని చెప్పేసి అంటే ఏంది అంటే, మీరు అంటారు కదా బంగారం ఇస్తా అంటారు, వజ్రాలు ఇస్తా అంటారు, ఇట్లా అంటారు కదా రాజా అంటే, అరే బాబు నువ్వు పాట పాడుతుంటే నా చెవులకు సంతోషం అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది, ఏది నా గురించి గొప్ప పొగుడుతుంటే. కానీ నేను కూడా నీకు సంతోషం అనిపించాలని చెప్పేసి బంగారం తీసుకో, వజ్రాలు తీసుకో, రాజ్యం తీసుకో అట్టిట్లా అని చెప్పేసి అన్న, నీ చెవులకు కూడా సంతోషం అనిపించింది, గంతవరకే లెక్క అని చెప్తారనమాట. అంటే చెవులకు సంతోషం అనిపించాడు. అంటే ఒకవేళ ప్రభుత్వం అధికారంలో, ఇప్పుడు ఒకవేళ మనము ఓటేసి గెలిపించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవన్నీ కూడా జరుగుతాయని ఉద్దేశంతో ప్రజలు ఓట్లేస్తారు. మరి ఓట్లేసిన తర్వాత వాటిని పట్టించుకోకుండా, వాటిని అమలుకు నోచుకోకుండా అట్లనే ఉంటే ఏం చేయాలి మరి? కాబట్టి అట్లా ఉండొద్దు కథ. 100% ఏవైతే అమలుకు యోగ్యమైనయో అటువంటి హామీలే ఇవ్వాలి. మొత్తం ఉచితాలు ఇప్పుడు మొత్తం తమిళనాడులో కానీ ఎక్కడ పడితే అక్కడే నడుస్తుంది అట్లనే ఇప్పుడు వ్యవస్థ అంతా. మహిళల ఖాతాల్లో నెల నగదు. ఇక చూడు నగదు వేస్తున్నారు. మరి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారిని అడగాలి, తమిళనాడులో వేసినా అవే నగదు వేసిరా, నగదు వేసినావు, ఎంత వేసినావు? 2500 రూపాయలు నగదు వేస్తా అంటారు కదా మహిళల ఖాతాలలో, ఏమైంది మరి? అక్కడ పోయి చెప్తున్నావు మళ్ళీ నగదు వేస్తా అని. స్వయం ఉపాధికి 50,000 ఆర్థిక సాయం. ఇక్కడ కూడా అంటారు కదా, ఏది దాన్ని ఏమంటారు పేరు చెడుతుంది, రాజీవ్ యువ వికాసం. అప్లికేషన్లు తీసుకుంటే అవతల పడ్డరు, ఇది లేదు దాంట్లో బడ్జెట్ పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ అదో కథ. అస్సాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. 5 గ్యారెంటీలను ప్రకటించిన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇంకో ఇది ఇట్లా అస్సాంలో ఉంటే తమిళనాడులో చూడరు. తమిళనాడులో విద్యార్థులకు 35 లక్షల ల్యాప్టాప్లు అందజేస్తారట, 35 లక్షల ల్యాప్టాప్లు పంచుతారట. మహిళలకు ఇస్తున్న సాయం 2,000కు పెంపు. అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసింది డిఎంకే చీఫ్ స్టాలిన్. ఇక వీళ్ళే కాదు అది ఇక్కడ ఏది మన విజయ్ ఉన్నాడు కదా, ఏది తమిళనాడులో విజయ్ పార్టీ కూడా ఏది మొత్తం కూడా హామీలు ఇస్తూ ఉంది, తర్వాత రకరకాలుగా అన్నీ ప్రకటిస్తూ ఉంది. కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పేసి టికెట్ ఇచ్చిందట. కార్ డ్రైవర్ కొడుకు ఇచ్చిందట, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందట. ఎవరు? విజయ్. కొత్త పార్టీ పెట్టిండు ఇక, టీవీకే అధినేత, టీవీకే పార్టీ పెట్టిండు. అట్లా అది నడుస్తూ ఉంది. కార్ డ్రైవర్ కొడుకు కావద్దండి ఎమ్మెల్యే, పరిచయం ఉన్నది. ఇట్లా నడుస్తూ ఉంది ఎన్నికల ప్రచారం. ఇక అమెరికా అవాక్స్ విమానం పేల్చివేత. ఇక సౌదీలోని యుఎస్ బేస్ల పైన 6 క్షిపణులు 29 డ్రోన్లతోటి ఇరాన్ దాడి చేసింది. నిఘా విమానంతో పాటు మరికొన్ని జెట్లు ధ్వంసమైపోయినాయి. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ. టెహ్రాన్లో ఇజ్రాయెల్ బాంబుల మోత. పాకిస్తాన్లో గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ. పశ్చిమాసియాకు వేలాదిగా బలగాలు తరలింపు. గ్రౌండ్ అటాక్కు అమెరికా రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి. అమెరికా సేనలు వస్తే తగలబెడతామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇక మొత్తంగా నడుస్తూ ఉంది కథ. ఇరాన్ అటాక్స్తో సౌదీలోని యుఎస్ ఎయిర్ బేస్లో ధ్వంసమైన విమానం అమెరికా విమానాన్ని ఖతం చేసి పడేసింది, ముక్కలు చేసింది. ఏది? ఇరాన్. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని
యుఎస్ ఎయిర్ బేస్పై తాము జరిపిన క్షిపణి డ్రోన్ దాడుల్లో అమెరికాకు చెందిన కీలక నిఘా విమానం అవాక్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై జరిగిన ఈ దాడుల్లో అమెరికా సైనిక నియంత్రణకు అత్యంత కీలకమైన ఈ త్రీ అవాక్స్ విమానం పేలిపోయి ముక్కలైందట. అయితే దీనికి సంబంధించిన ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. విమానం మధ్య భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా, కేవలం ముందు వెనుక భాగాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఈ దాడిలో 6 బాలిస్టిక్ క్షిపణులు 29 డ్రోన్లు ఇరాన్ ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. చూసుకో, ఇక మొత్తం నడుస్తూనే ఉండేది కథ. ఇట్లా నడుస్తూ ఉంది అక్కడ యుద్ధానికి సంబంధించి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఆంధ్రోల చేతికి ఆర్టీసీ, ఈవీ బస్సులన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయట. చూసుకో, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కేసీఆర్ ఏం చేసిండు, ఆంధ్రోళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇప్పుడు ఈవీ బస్సులు దాన్ని తీసుకొస్తారట, ఎలక్ట్రానిక్ బస్సులు కరెంటుతో నడిచేటి. ఆ బస్సులన్నీ ఆంధ్రోళ చేతుల్లో ఉన్నాయనేది ఇప్పుడు కథనం. ఇది డిపోలను హస్తగతం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు. ఈవీ అద్దె బస్సులకు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లట. ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు. ఇగో ఇట్లున్నది లెక్క. మొన్నటికి మొన్న నీటిపారుదల శాఖలో సలహాదారులుగా, ఆయనకు సహాయకుడుగా, ఓఎస్డీగా అందరూ ఆంధ్ర నుంచి దిగుమతయ్యారు. నిన్నటికి నిన్న విద్యుత్ సంస్థల్లో డిఈఈ స్థాయి అధికారులను కూడా ఆంధ్ర నుంచి తెచ్చి పెద్దపీట వేసిర్రు. ఇవి కేవలం 2 శాఖలే కాదు, తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఆంధ్ర నుంచి వచ్చి చేరుతున్న వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతున్నది. గతంలో గప్చుపుగా ఆంధ్ర నుంచి అధికారులు సిబ్బందిని తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు బాహాటంగానే ఆంధ్ర నుంచి అధికారులను తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే మన ప్రభుత్వం మన ఉద్యోగులు అధికారులు ప్రజల కోసం కాకుండా పక్క రాష్ట్రం అధికారులు, ప్రజలు, రాజకీయ నేతల కోసం పనిచేస్తున్నట్లుగా ఉందని ఉద్యోగ సంఘాలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. శాఖలే కాదు, ఆఖరికి కాంట్రాక్టులు, వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలు, తెలంగాణలో భూములు అన్నీ కూడా ఆంధ్ర నాయకులు, వ్యాపారాలు, కాంట్రాక్టర్ల వశమైపోతున్నాయి. తాజాగా సింగరేణిలో తీవ్ర విమర్శకు దారితీసిన నైనీ కోల్ మైన్ వ్యవహారం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ల ప్రమేయం స్పష్టంగా ఉందని అందరికీ తెలిసిందే. మరి రేపు ఏం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానంగా అందరి చూపు ఆర్టీసీపై కేంద్రీకృతమైంది. గడిచిన కొంతకాలంగా ఆర్టీసీలో జరుగుతున్న సంఘటనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ ఆంధ్ర వ్యాపారవేత్తలకు అనుకూలంగా కనబడుతుండడంతో త్వరలోనే ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ వెళ్లనుందనే అనుమానాలను ఆర్టీసీ కార్మిక సంఘాలు బలంగా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇక ఈవీ బస్సులతో శ్రీకారం. పర్యావరణ హితం కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చుకున్నారని కార్మిక సంఘాలు ఆరోపణల వెనుక వాస్తవాలు కూడా అదే రకంగా కనబడుతున్నాయి. ఆర్టీసీలో ఈవీ బస్సులను విపరీతంగా విడతల వారీగా ప్రవేశపెట్టే నెపంతో మొత్తం కూడా ఆర్టీసీని కూడా ఖతం చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా శాఖల్లో ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా అధికారులుగా చెలాయిస్తున్నారు. ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేది నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, నిమ్స్ హాస్పిటల్లో 70% మంది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారన్న. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి పోయింది, వాళ్ళ కథ వాళ్ళకి నడుస్తుంది, అంతా నడుస్తుంది. ఇది తెలుగు అకాడమీలో కూడా మొత్తం కూడా వాళ్ళే. ఇట్లా రకరకాలుగా ఇంకా వాళ్ళదే కొనసాగుతూ ఉంది ఆధిపత్యం అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఇక మైనింగ్పై దద్దరిల్లిన శాసనసభ, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. సమావేశాలు ముగిసే వరకు 2 రోజులు ముందు గన్ పార్క్ వద్ద, తర్వాత స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ నిరసన చెప్పినాయి. మంత్రి పొంగులేటి బర్తరఫ్ చేయాలని డిమాండ్. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై విచారణ జరపాలంటూ నినాదాలు చేసిండ్రు. నిన్న గన్ పార్క్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి నిన్న నిరసన చెప్పిండ్రు. ఎవరు? బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ దగ్గరికి పోయిండ్రు. అక్కడ నడిచింది, అక్కడ పోయి అక్కడ నిరసన చెప్పిండ్రు, అదంతా నడిచింది కథ. మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు. సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించండి. గత ప్రభుత్వంలో 3 హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా
వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనీయొద్దు. సభ కమిటీ ఆన్ ఎథిక్స్ కి వారి వ్యవహార శైలిని ఈ సభ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న బాలనగర్లో జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరి రాష్ట్రాపూర్ ఒకసారి నిలబడు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించారు. మొత్తం ఎంత లోలి నడిచింది నిన్న. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీ కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ చేతులతో సంజ్ఞలు, అంటే ఇక్కడ తుపాకీతో కాల్చినట్టు తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపులు, బగ్గుమన్న సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు. ఇక తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు చేసిండట. ఎథిక్స్ కమిటీనే లేదు, లేని కమిటీకి సిఫారసులు హాస్యాస్పదం అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ప్రతిపక్ష పార్టీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు, కడియం శ్రీహరి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు సరైంది కాదు అని చెప్పేసి కేంద్ర మంత్రి అంటున్నాడు. ఇక కన్నోళ్లకు భరోసా, తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత బిల్లుకు ఆమోదం తెలిపినరు. ఇక పిఆర్ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ, గిగ్ వర్కర్ల బిల్లు పాస్ అయింది. ఇక విద్వేషపూరిత ప్రసంగాల నివారణ బిల్లుకు ఓకే చెప్పినరు. సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి, అంటే ఇయ్యాలటికి. స్పీకర్ నిర్ణయం, వృద్ధ తల్లిదండ్రుల కోసమే చట్టం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి, కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వారిని చూసే చట్టం తెచ్చామని చెప్పేసి స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకటి స్టోరీ కూడా ఉన్నది, అది చూపిద్దాం. ఇక భూతల యుద్ధం, పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు 2 మెరైన్ గ్రూపులతో సహా మొత్తం 3500 దాటిన అగ్రరాజ్య బలగాలు. లెబనాన్లో దాడులకు దిగిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనికులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తుందంట ఇరాన్. మేము కూడా సిద్ధం చేసుకుంటామని స్కూళ్ళ పిల్లల కాడికెళ్ళి తీసుకుపోతున్నట ఇరాన్ వాళ్ళు. ఇక యుద్ధం వద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలకు తప్పుపడుతూ శనివారం అమెరికాలోని 50 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగినాయి. అమెరికా సైనికులు అద్దెకు లేరంటూ నినాదాలు చేశారు. అయితే ఐరోపాలోని లండన్, ప్యారిస్, రోమ్ నగరాల్లో, లాటిన్ అమెరికా దేశాల్లో లక్షలాది మంది నో కింగ్స్ ప్రదర్శనకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగ పరిధులకు లోబడాలే కానీ పౌరుల స్వేచ్ఛకు, భద్రతకు ముప్పు తలపెట్టకూడదని వారు నినాదం చేసిండ్రు. నిన్న మొత్తం కూడా ర్యాలీలు తీసిరు అమెరికా అధ్యక్షునికి వ్యతిరేకంగా. ఇక యువతకు ఉచిత ల్యాప్టాప్లు చూసుకోరిగా తమిళనాడులో 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా, గృహిణులకు 8000 కూపన్, టీవీ, గ్రైండరు, ఫ్రిడ్జు, మిక్సీ, వాషింగ్ మిషను ఇవన్నీ ఇస్తారట. టీవీ ఇస్తారట, గ్రైండరు, ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్, ఇంట్లో ఏమేమి అవసరం ఉంటే అన్నీ. డిఎంకే మేనిఫెస్టో విడుదల, తమిళనాడు సీఎం స్టాలిన్ వరాల జల్లు కుల్పించిండు చూసుకో. ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అవుట్సోర్సింగ్ అనేది లేకుంటే చేస్తా, కాంట్రాక్టింగ్ అనేది లేకుంటే చేస్తా అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అన్నాడు. ఇక లాస్ట్కి వస్తే చివరికిగా ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ పెడితే అయిపోతుంది కదా అని అన్నాడు. ఆయన అవతల పడ్డాడు వీళ్ళనే పెట్టి. తర్వాత ఇప్పుడు వీళ్ళకి కనీస అనేది సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నిబంధన కూడా అమలు చేయట్లేదు. ఉద్యోగ భద్రత లేదు, మాకు రక్షణ లేదు, చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం, రకరకాలుగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ధర్నా చౌకుల ధర్నా చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిధుల కోసం మేము సీఎం మంత్రుల చుట్టూ తిరగాల? శాసనసభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు. మంత్రుల నియోజకవర్గాలకే ఇస్తున్నాడు నిధులు, మాకు ఇయ్యరా అని అడుగుతున్నాడు సొంత పార్టీ ఎమ్మెల్యే. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. దళితులను దగా చేశారు, తొలి సీఎంను చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. నాడు భట్టికి విపక్ష నేత హోదా దక్కకుండా చేశారు. ఇప్పుడు స్పీకరు తర్వాత వివేక్ పైన కుట్ర చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడానికి మైనింగ్పై సభా సంఘం కోరుతున్నారు. పొంగులేటి కాదు, సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. నా దగ్గర మీ పప్పులు ఉడకవు, ఆధారాలుంటే చూపండి. మీరు కోరితే సిబిఐ విచారణకైనా సిద్ధం. శాసనసభలో
భరాసాపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కడియం నిజాయితీ నిబద్ధతను దేశంలో ఎవరూ శంకించలేరు. ఆయన్ను గన్తో కాల్స్తానన్నట్లు కౌశిక్ రెడ్డి చేతిలో సైగ చేయడం వీడియో కెమెరాల్లో రికార్డ్ అయింది. కౌశిక్ తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర భరాసా నేతలంతా సమర్థిస్తారా అని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. అవును, కానీ నిన్న ఆసక్తికర కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయినాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వేషాలు వేసిండ్రు. ప్రజాప్రతినిధుల సాంస్కృతికోత్సవాల్లో భాగంగా దుర్యోధనుడి వేషధారణతోటి సీఎంతో ముచ్చటిస్తూ నవ్వులు పూయిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి మంచి కళాకారుడు ఉన్నట్టుండు. చిత్రంలో భట్టి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీరందరూ ఉన్నారు. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంచిగా నడిచినాయి. ఈ దోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయకు ఎన్టీఆర్ పాట అదే ఉంది కదా, మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పాట. ఇట్లా హావభావాలతోటి మొత్తం కూడా చేసిండ్రు. అందరు కూడా చూస్తారు, ముఖ్యమంత్రి, మంత్రులు, తర్వాత అందరు కూడా. ఇక ఏకపాత్ర అభినయం చేసిండ్రు ఎవరు, నాగరాజు. కాదు గద్దర్ వేషంలో. నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని చెప్పేసి వేషం సేమ్ మొత్తం గద్దర్లాగా వేషం వేసి హావభావాలు ప్రకటించిండు ఎమ్మెల్యే నాగరాజు. రవీంద్ర భారతిలో నిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. గద్దర్ వేషధారణలో అట్లా కేఆర్ నాగరాజు కనిపించిండు. గడ్డం పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇట్లుంటే అట్లా జరిగిన కార్యక్రమాలు. ధరణి పోర్టల్తో హరీష్ రావు బంధువుల భూదోపిడి, పరిశ్రమల యజమానులను బెదిరించి భూములు బదలాయింపు, దీనిపై సభా సంఘానికి సిద్ధం అని చెప్పేసి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైందని బీజేపీని ప్రశ్నించిండు. తల్లిదండ్రులను చూడని వారికి గుణపాఠం, ఉద్యోగుల వేతనంలో 15% లేదా 10,000 రూపాయల కోత. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక పేరెంటల్ సపోర్ట్ చట్టం 2026 బిల్లుకు సభ ఏకగ్రీవంగా తీర్మానించింది, ఆమోదం చెప్పింది. ఇక సిఐడితో కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం. మా కుటుంబీకులపై చేసిన ఆరోపణలు ఎంక్వైరీకి సిద్ధం. మీ కుటుంబ సభ్యుల స్కామ్లపై మీరు రెడీనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరిండు. ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారం వెళ్ళింది. కడియం శ్రీహరికి బెదిరింపుల సంజ్ఞలు చేశారని అధికార పక్షం మండిపడ్డది. సుమోటోగా విచారణ చేయాలన్న సీఎం ఆ వెంటనే ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ శాసనసభ తీర్మానం చేసింది. 24 మంది భరాసా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. మైనింగ్పై సభా సంఘం వేయాలని సభలో ప్రధాన ప్రతిపక్షం నిరసన చెప్పింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని స్పీకర్ చర్య తీసుకున్నారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలి, గన్ పార్కులో భరాసా ఎమ్మెల్సీలు నిరసన చెప్పారు. ఇక అమెరికా అవాక్స్ ధ్వంసం, యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ. ఇరాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం అవాక్స్ అంటే. ఇక పాక్లో ఈజిప్టు, సౌదీ, తుర్కియే విదేశాంగ మంత్రులు భేటీ అయినరు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు ప్రయత్నాలు. ఇరాన్ విశ్వవిద్యాలయాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు తప్పవని ఐఆర్జీసీ చెప్తున్నది. తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తామని ఇరాన్ పార్లమెంట్లో స్పీకర్ చెప్పిండు. పెట్టి చూడురని మీ సంగతి చూస్తామని. ప్రధాని మౌనం వీడి యుద్ధాన్ని నిర్వహించాలి. హైదరాబాద్లో భారీ నిరసన ప్రదర్శన చేసిండ్రు వామపక్షాలు. ఫీజుల దోపిడీకి కళ్ళం ఇంకెప్పుడు, మరో 2.5 నెలల్లో
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఫీజుల నియంత్రణ చేస్తాం, పిల్లలకు అన్యాయం జరగకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీకి కానీ, ఏది మన ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు ఇక కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులతోటి మొత్తం కూడా మూత మోగిస్తుంటాయి. దీంతో ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇబ్బంది పడుతుంటే అట్టెట్లయితే ఒక కమిటీ వేసి దాన్ని ఒక రకంగా నియంత్రణించాలి. ఎందుకంటే ఇంత ఫీజు అనేది ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఫీజులు ఉంటే వీళ్ళు మొత్తం కూడా విద్యార్థులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆరోపణ ఉన్నది. అయితే దీంతో మేము చేస్తాము, మేము చూస్తాము, 100% ఈసారి చేస్తామంటారు అవతల పడతారు. ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మళ్ళీగా ఏమైంది, జూన్లో విద్యా సంవత్సరం మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు, ఇవన్నీ కూడా నడుస్తుంది. మరి అప్పటి వరకు ఏం చేస్తారు? ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. మరి ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను నిర్ణయం తీసుకొని ఈ ఫీజుల నియంత్రణ పైన ఒక ప్రత్యేకంగా కమిటీ వేసి అసలు యాక్చువల్గా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుడేంది, ఈ విద్యార్థులని ఇట్లా నష్టం చేసుడేంది అని చెప్పేసి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి, బడాబాబుల దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటే మీకేం కాదు. సాధారణ మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే నేను సర్టిఫికెట్లు ఇవ్వని వాడు ప్రైవేట్ కాలేజీలు. ఇదంతా కథ నడుస్తూ ఉంది. ఫీజుల దోపిడీకి కళ్ళెం ఇంకెప్పుడు? మరో 2.5 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏడాది క్రితమే బిల్లు నమూనా సిద్ధమైన మల్ల గుల్లాలు పడుతుంటాం, మెల్లగా ఇంకా చేద్దామా అని. రుసుముల నియంత్రణకు చట్టం చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనూ బిల్లు లేనట్టే. ఇక బిల్లు ఉంటే ఇప్పటివరకే పెట్టాలి కదా, గిట్లుంటానడు చిత్తశుద్ధి. హైదరాబాద్లోనే అత్యధికంగా ఫీజులు ఉన్నాయి. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే ఫీజులు ఎక్కువని 8.5 ఏళ్ల క్రితమే ఓ అధ్యయనం పేర్కొన్నది. అందుకే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరిట తల్లిదండ్రులు ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఫీజుల నియంత్రణకు దశాబ్దానికి కాలానికి పైగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు 1,83,000. అదే పాఠశాల విషయానికి వస్తే 5 లక్షల వరకు పైగా ఫీజులు వసూలు చేసే స్కూళ్ళు కూడా దాదాపు 10 వరకు ఉన్నాయి. 5 లక్షలు వసూలు చేస్తారు. ఇంజనీరింగ్ చదవటానికే లాస్ట్ ఫీజు 1,83,000 అంటే స్కూళ్ళల్లో 5 లక్షలు వసూలు చేస్తారు. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే వాడు ఏం పెడుతున్నాడో అర్థం కాదు. ఏమన్నా అద్భుతంగా చేసి పెడతారా? ఏమన్నా 5 లక్షల ఫీజా పిల్లగానికి? ఇటువంటి కథలు నడుస్తున్నాయి కాబట్టి దీనిపైన ఎప్పుడు నియంత్రిస్తారో ఏం కథ అనేది ఒక కథనం కనిపిస్తూ ఉంది. మల్టీ లెవెల్ మాటలతో మోసగిస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొత్తం కూడా ఏఐ వచ్చిన తర్వాత మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సైబర్ నేరగాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగిస్తున్నారట. తర్వాత అమ్మాయిలను కూడా ట్రాప్ చేస్తున్నారు. రకరకాలుగా జరుగుతూ ఉంది, చూడండి. మరి కొద్ది పెట్టుబడులతో ఎక్కువ లాభమని నమ్మిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గొలుసుకట్టు మోసాలు జరుగుతున్నాయి. మీకు అద్భుతమైన అవకాశం. కొద్ది పెట్టుబడితో ఏడాదిలో ఊహించని లాభాలు వస్తాయి. 2 ఏళ్లలో ఇల్లు, కారు మీ సొంతమవుతాయి. నమ్మలేకపోతే మీరు వెనుకబడినట్టే. నేను 4 ఏళ్ల క్రితం చేరాను. హైదరాబాద్లో 2 కోట్ల రూపాయలతో ఇల్లు కొన్నా. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది షామీర్పేటలోని రిసార్ట్లో ఓ మోటివేటర్ ప్రసంగం. ఇలాంటి మల్టీ లెవెల్ మాటలకు ఆకర్షితులై 50 మంది 5 నుంచి 10 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారు. లాభాల సంగతి ఎట్టున్నా అసలు సొమ్ము చేతికి అందక మనోవేదన అనుభవిస్తున్నారు. ఇలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు 8 నుంచి 10,000 మంది మోసపోయినట్లు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు గుర్తించారు. ఇదే తరహాలో హైదరాబాద్ కేంద్రంగా గొలుసుకట్టు మోసాలు తిరగబడుతున్న మరికొన్ని కంపెనీలపైన దృష్టి సారించారు. వీటిలో 10 సంస్థలకు సంబంధించిన వివరాలు గుర్తించారు. వీటి మూలాలు కనిపెట్టి దాడులకు చేసేందుకు సిద్ధమవుతారని చెప్పి 10 సంస్థలే, కొన్ని 100,000 సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటారు, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ప్లాట్లు అమ్ముతారు, ఏంటి రియల్ ఎస్టేటు. ఆ రియల్ ఎస్టేట్లో కూడా మొత్తం మోసాలే. పేపర్లోనే ఉంటుంది, భూములు ఆడు ఉండదు. మళ్ళీ వాడికి అక్కడనేమో ఎకరాల భూములు ఉంటుంది, ఈడనేమో ప్లాట్లలో భూములు అమ్ముతుంటాడు. ఈ ప్లాట్లలో అమ్ముతుంటాడు, ఎకరాలు అమ్ముతుంటాడు. ఇటువంటి కథలన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మరి జాగ్రత్తగా ఉండండి. అందం, ఆరోగ్యం, ఆకర్షణ. చాలామంది ఇప్పుడు అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎక్కువగా అందం పైన దృష్టి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, తర్వాత ఇవన్నీ కూడా ఐబ్రోస్ అవన్నీ కూడా చేసుకుంటే మంచిదే, సరే ఓకే. కాకపోతే ఏంటంటే దీన్నే ఆసరాగా తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది లంగ కొడుకులు.
ప్రజల్లో ఆరోగ్యం అందం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. మార్కెట్లో తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు వెతుకుతున్నారు. దీన్నే బోగస్ కంపెనీలు అనువుగా మలుచుకుంటున్నాయి. కోరిన ఉత్పత్తులు సొంతం చేసుకుంటూనే ఇంటి వద్ద ఉంటూ అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందంటూ ఊరిస్తున్నాయి. వ్యాయామం చేయకుండా బరువు తగ్గవచ్చని, థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు చెక్ పెడతామని రకరకాలుగా చెప్పి మోసం చేస్తున్నట. జాగ్రత్తగా ఉండండి. ఏది నమ్మాలనో ఏది నమ్మొద్దో జాగ్రత్తగా చూసుకుంటే లేకపోతే ఆగమవుతారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. గురువులు కాదు కీచకులు, ఈ కొడుకులు నిజంగా అప్పటికప్పుడు నరికి పోగులు పెట్టి ఏం చేసినా పాపం లేదు. విద్యార్థినిపై పలుమారు అత్యాచారం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి దుశ్చర్య. వీడియో తీసిన మరో ఉపాధ్యాయుడు. ఈ కొడుకులు నిజంగా అసలు చేసేదే అసలు వాళ్ళని ఏం చేసినా పాపం లేదురా నాయన. అసలు అరే ఒక గౌరవప్రదమైనటువంటి గురువు స్థానంలో ఉండి ఈ లంగ కథలేంటి ఇవేంటిరా బాబు? ఆ కొడుకుల్ని జైలు వేసిండ్రు కానీ రిమాండ్ చేసిండ్రు కానీ రిమాండ్ చంపేయాలి వీళ్ళని. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి దుశ్చర్య, వీడియో తీసిన మరో ఉపాధ్యాయుడంట. దానిని వైరల్ చేసిన గ్రామ సర్పంచ్ భర్తనట. వీని కూడా తొక్కల కొడుకుని. నారాయణపేట జిల్లా ముద్దూరులో ఘటన. 7గురిపై పోక్సో కేసు, అరెస్టు, రిమాండ్ చేసిండ్రు. ఇది కాదు వీళ్ళని చంపేయాలి, అప్పటికప్పుడే కాల్చి చంపేసే ఏర్పాటు చేయాలి కొడుకుని. గంజాయి మత్తులో 2 మైనర్లపై అత్యాచార యత్నం. నిర్మల్లో అనాథ బాలికపై 2 యువకుల దుశ్చర్య, నిందితులను అరెస్ట్ చేసిండ్రు. కఠినమైన చట్టాలు ఉండాలి. విషయం ఏంటంటే ఒకటి ఏది నైతిక విలువలు కూడా తగ్గిపోతా ఉన్నాయి. నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకి నైతిక విలువలు నేర్పాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయొద్దు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఎవరితో ఎట్లుండాలి, ఏం కథ, ఇవన్నీ ఒకటి చెప్తే కొంతవరకు చిన్నప్పటి నుంచి నీతి కథలు, నీతి పద్యాలు ఇట్లా కొంతవరకు నేర్పుకుంటూ వస్తే కొంతవరకు వాళ్ళు మారేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డ్రగ్స్, తర్వాత గంజాయి, తర్వాత ఇవేంటి మందు, వీటి వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దానిపైన సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రభుత్వం. దళితులంటే చిన్న చూపు. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్గా ఉన్నందుకే. దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యుల నిరసన. పొంగులేటి రాజీనామా చేయడం కాదు, సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించండి. వారి మంత్రివర్గంలో 4 రావులే. మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో లేరా రావులు, రెడ్డిలు? ఇప్పుడు మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కదా. 3కి ఎంత కేటాయించారు మొన్న కేటాయింపులలో? అంటారు కదా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి కేటాయిస్తామని. ఏమాయ మరి? దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోయారు. హరీష్ రావు తమ్ముడు బావమరిది బాలానగర్ భూదందాపై హౌస్ కమిటీ వేద్దామా? ఎథిక్స్ కమిటీని నియమించి కౌశిక్ రెడ్డి తీరుపై నిర్ణయం తీసుకోవాలని కమిటీ వేసి అక్కడ అధికార పక్ష పోలే, ఇక్కడ ప్రతిపక్ష పోలే, అందరినీ బయట పెడితే మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. సభలో కౌశిక్ దుమారం. కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చేస్తున్నట్టుగా భావభావాలు చేసినట. దళిత నేతపై ఇంత దురహంకారమా? సభలోనే దళితులకు రక్షణ లేకుంటే ఎలా? మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు. ఇక సమావేశాలకు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. నిరసన మధ్య 5 బిల్లులు ఆమోదం పొందినాయి. గోదావరి పుష్కరాలపై ఇంజనీర్ల కమిటీ అంట. అనువైన ప్రదేశాల గుర్తింపు కోసం ఏర్పాటు. 20 రోజుల్లోగా అధికారుల కమిటీకి నివేదిక. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం ఉన్నట్టున్నాయి. 5 షరతులతోటి సంధికి ఇరాన్ సై అంటుందట, ఓకే అంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కమిటీ హామీ ఇవ్వాలి. త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటిస్తాం. పాక్, ఈజిప్టు, తుర్కియో, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి. ఇక పాక్లో 4 దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారట. చర్చలు అంటూనే భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ప్లాన్ చేస్తున్నారని ఇరాన్ ఆరోపిస్తుంది. యుద్ధ నష్టం 28,455 కోట్లంట. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. కీలకమైన E-3 అవాక్స్ విమానం ధ్వంసమైంది. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఇరాన్, హెజ్బుల్లా. ఈ యుద్ధం మాకొద్దు, అధ్యక్షుడిపై అమెరికన్ల ఆగ్రహ జ్వాలలు. ఇక ఇరాన్తో యుద్ధం, వలస విధానంపై 50 రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరసన. అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కిరటం అంట.
యూరప్లోనూ ట్రంప్పై తీవ్ర అసహనం వ్యక్తమవుతూ ఉంది. ఔరా అదుర్స్ సాంస్కృతిక వేడుకల్లో అదరగొట్టిన శాసనసభ్యులు. గద్దర్ను అనుకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ ఎన్టీఆర్ శోభన్ బాబు పాటలకు దోర్నకల్ ఎమ్మెల్యే అభినయం చేసిండట. ఇట్లా మొత్తం మీద నడుస్తూ ఉంది. కట్టప్ప లెక్క కట్టప్పగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మోనో యాక్షన్ చేసిండు. ఇక్కడ దుర్యోధన ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి. దానవీర శూరకర్ణ కాకుండా దుర్యోధన. కన్నవారికి చట్ట కవచం తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం చెప్పింది. మంచి పని చేసిండ్రు. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 రూపాయలు. ఏది విజయపాటి మళ్ళీది. విద్యార్థులకు 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్. యువతకు విజయ్ టీవీకే పార్టీ 10 వరాలు ఇచ్చింది. తమిళనాట అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించిండ్రు. పెరంబూరు తిరుచి ఈస్టులలో విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. గృహోపకరణాల కొనుగోలు కోసం గృహిణులకు 8,000 రూపాయల కూపన్ అట. ప్రతి నెల 2,000 రూపాయల నగదు కూడా. రైతులకు మీటర్లు లేని పంపు సెట్లు. 5 ఏళ్లలో 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని డిఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. స్టాలిన్ దాన్ని ప్రకటించిండు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై రాయితీ 10 నుంచి 20% దాకా డిస్కౌంట్ ఇచ్చేందుకు సంస్థలు రెడీ అయినాయట. ఏది ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి. మరి సాధారణ ప్రజలు ఎందుకు చూసుకోవాలి. అది కూడా ముఖ్యమంత్రి పగటి కలడు. జమిలీ ఎన్నికలు జరిపితే అసెంబ్లీ కాలపరిమితి పొడిగింపు అసాధ్యం. అవసరమైతే 5-6 నెలలు. ఇవాళ నుంచి యుఎస్ వీసా నిబంధనలు మరింత కఠినం చేస్తారట. సవాళ్ల సమయం. ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. జల సంరక్షణలో ముదిగుంట ఆదర్శం. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ మాట్లాడిండు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శరత్ తెలంగాణ చూద్దాం. రాఘవ ఏంది చర్చ ఏంది రచ్చ. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మైనింగ్పై మాటల యుద్ధం. ఇక్కడ క్యాబినెట్ నుంచి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. గత 10 ఏళ్లలో జరిగిన మైనింగ్ పైన విచారణకు సీఎం ఆదేశాలు. వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మైనింగ్ పైన జరిగేటప్పుడు ఆ మైనింగ్ అధికారుల పైన కూడా చూసుకోరు. లంగ కొడుకులు ఉన్నారు అందులో కొంతమంది మైనింగ్ ఆఫీసర్స్. వీళ్ళే కాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఉన్నారు. వాళ్ళ పని చేయాలి. భావవ్యాప్తి ఓకే. ఇక కావాల్సింది పోరాటాలే. బీసీ రాజ్యాధికార సాధనకు ఉద్యమాలు ఒక్కటే మార్గం. బీసీల చైతన్యమే శ్రీరామ రక్ష. బీసీ రాజ్యం రావాలంటే సబ్బండ బీసీ కులాలు సమిష్టి ప్రయత్నం చేయాల్సిందే. హక్కులు వాటాల కోసం ఉద్యమాలు జరగాల్సిందే. ఆ దిశగా ప్రయత్నం చేసే వారికి అండగా నిలబడాల్సిందే. అప్పుడే ఆగ్రకుల రాజకీయాలకు చెక్ పడే ఛాన్స్ ఉందని చెప్పేసి తీన్మన్మలన్న అంటా ఉన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సక్సెస్ మంత్రం. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల హక్కులు వాటాల సాధన కోసం భీమ్రావు సూచించిన ఫార్ములా మార్గం. పోరాటం, ఉద్యమం ఏదైనా అంబేద్కర్ చెప్పినట్లు ముందు ఆ సమస్య, ఉద్యమం, హక్కుల గురించి ఆయా వర్గాలకు వివరించడం తప్పనిసరి. ఆ తర్వాత ఆ వర్గాలను సమీకరించడం చేయాలి. ఆ తర్వాతే వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం చేయగలిగితే సక్సెస్ దానంతటదే నడుచుకుంటూ వస్తుంది. ఇక తెలంగాణలో బీసీ రాజ్యాధికార ఉద్యమం
విషయానికి వస్తే ఇప్పటికే బీసీ ఉద్యమం గురించి పెద్ద ఎత్తున